నమస్తే అండి. పార్ట్ 1లోని ఎక్కడెక్కడికి వెళ్ళామనేది పార్ట్ 1 వీడియో పెట్టాను కదండీ! అలానే పార్ట్ 2లో కూడా మిగతా ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తానండి. పార్ట్ 1 కంటే పార్ట్ 2లోనే చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఎందుకంటే సెకండ్ డేనే మొత్తం చాలా వరకు ప్లేసెస్ అయితే చూసామండి. ఆర్‌కే బీచ్ నుంచి నేరుగా వచ్చేటప్పుడు మధ్యలో టిఫిన్ అయితే చేసేసామండి. ఇంక నేరుగా టెంపుల్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి స్టార్టింగ్ టోకెన్ ఫీజ్ అయితే రూ. 10 అయితే తీసుకుంటారు. అంటే బైక్‌లు ఇవి అలౌ చేస్తారు కదా వెహికల్స్ అక్కడ. మామూలుగా కాలినడకన కూడా రావచ్చు. కానీ మేమైతే నేరుగా బైక్‌తో అయితే వెళ్ళిపోయాము. కొబ్బరికాయలు అవి కొట్టాలనుకుంటే కిందనే తీసుకోవాలండి. పైన అయితే ఎక్కడ కూడా కొబ్బరికాయలు అవి అమ్మటం లేదు. మాకు తెలియకేమో మేము నేరుగా పైకి వెళ్ళిపోయాము. కానీ మామూలుగా దర్శనం అయితే చేసుకొని దేవుడిని అయితే చూసుకొని వచ్చేసాము. తిరుపతి ఏడుకొండలు ఎక్కేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే మనకు వస్తుందో సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. పైన కొండ మీద గుడి అయితే ఉంది. ఇంకా కింద నుంచి పైనుంచి చూస్తుంటే కింద వ్యూ అయితే మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచి అయితే రిషికొండ ప్యాలెస్ అయితే బాగా కనిపిస్తుంది. మామూలుగా అయితే మిరప పంట అయిపోయిన వెంటనే ముందు ఈసారి తిరుపతి వెళ్దాం అనుకున్నామండి. కానీ ఈసారి మిరప పంట కొంచెం ఆలస్యంగా పూర్తయింది. సో అందువల్ల అనమాట పిల్లలకి స్కూల్‌లు పెట్టేయటం, ఇంకా వెళ్ళలేక అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. మా దగ్గర నుంచి అయితే అక్కడి నుంచి తిరుపతి చాలా దగ్గరేలండి. సో ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు. అమ్మ వాళ్ళ ఇంటికంటే కొంచెం కష్టం కాబట్టి పంట అయిపోయిన తర్వాతనే రావాలి. మళ్ళీ పంట ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికంటే రాను పోను జర్నీకే 2 డేస్ పోతుంది. సో అందుకే ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికే ముందుగా అయితే వచ్చాము. మరేమనుకున్నామేమో అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయ్యింది. గుడి చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుందండి. ఇంకా చాలా ప్రశాంతంగా కూడా ఉంది. Hey. దేవుడిని దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసామండి. కిందకంటే గుడి దగ్గర నుంచి అయితే బయటకైతే వచ్చాము. ఇక్కడే కాసేపు కొండ మీదనైతే పైనుంచి కింద వ్యూ మొత్తం కూడా అంటే చుట్టూ కొండలు, సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా మేము కొంత సమయం అయితే ఇక్కడనే అలా వ్యూని చూస్తూ కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము. మా వారు మాత్రం ఎంతసేపు బైక్ ఎక్కి రెడీగా ఉంటారు. అంటే ఎప్పుడు అయిపోతే అప్పుడు వెంటనే వెళ్ళిపోదాం అన్నట్టు. ఇక్కడ నుంచి అయితే ఇదంతా రిషికొండ ప్యాలెస్. అంటే రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు కదా! సో ఇదేనమాట. చుట్టూ దానికి మళ్ళీ రోడ్డు కూడా ఉంది. మేము ఈ టెంపుల్‌కి వచ్చేసరికి టైం అయితే 8:30 అయిందండి. ఇంకా 8:30 కాబట్టి మేము మామూలుగా అయితే కైలాసగిరి రోప్‌వే నుంచి అయితే వెళ్దాం అనుకున్నాము. రోప్‌వే 10:30కి అయితే ఓపెన్ చేస్తారంట. ఇంకా అప్పటి వరకు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇంకా మా వారైతే ఫిషింగ్ హార్బర్ చూసొద్దామని అయితే అన్నారు. మా వారికి అది ఎప్పటినుంచో చూడాలని కోరిక. ఇంకా అక్కడికైతే బయలుదేరాము. మాకు ఈ గుడి దగ్గర అయితే పెద్దగా ఖర్చేమీ అవ్వలేదండి. మహా అయితే అంటే వెహికల్స్‌కి రూ. 10 చార్జ్ చేశారు అంతే. ఇంకా అంతకుమించి ఏం ఖర్చు లేదు. ప్రశాంతంగా వెళ్ళి ప్రసాదం పెట్టారు. దేవుడిని దర్శించుకొని తినేసి వచ్చేసాము. ఇంకా మేము ఫిషింగ్ హార్బర్‌కి వెళ్తుంటే మధ్యలో మాకు ఈ కొబ్బరి పువ్వులు అయితే కనిపించాయి. నేను ఇప్పటి వరకు దీన్ని టేస్ట్ చేయలేదు. సో మా వారైతే ఒకసారి తిను బాగానే ఉంటుంది అన్నారు. రూ. 30కైతే ఒక చిన్న కాయనైతే తీసుకున్నామండి. ఇంకా ఇదంతా కూడా ఒక చిన్న పిల్లాడే అమ్ముతున్నాడు. ఆ పిల్లాడే కాయను కూడా కొట్టేసి భలే ఇచ్చేస్తున్నాడు చకచక. ఇంకా నేను వీడియో స్పీడ్ పెట్టని అవసరం లేదు. ఆ పిల్లాడే అంత స్పీడ్‌గా చేసేస్తున్నాడు. ఇలా ఉండిద్దా? దూదిలాగా ఉంది. తినేయటమేనా?
ఇలాంటివన్నీ టేస్ట్ చేయడంలో మా వారే ముందుంటారండి. ఇంకా నాకైతే ఇది మొత్తం కూడా లోపల ఒకవేళ స్పాంజ్ పెట్టినట్టు అనిపించింది. దూదిలాగుంది. అన్నిటికంటే లోపల మధ్యలో పార్ట్ మాత్రం చాలా తియ్యగా ఉంది. టేస్ట్ అయితే బాగుందండి. మొదటిసారి తిన్నా సరే బాగానే అనిపించింది. సో, ఇంకా ఇక్కడి నుంచి అయితే తినేసిన ఎంబటనైతే మళ్ళీ మూవ్ అయ్యాము. ఇంకా మా వారికైతే ఇక్కడ ఇంత కొండల మధ్యలో అసలు ఇంత పెద్ద సిటీ భలే అనిపించిందంట. ఎందుకంటే మా సైడ్ అయితే పెద్దగా ఎక్కడ కూడా కొండలనేవే టచ్ అవ్వవు. అసలు చూడలేం కూడా. ఇక మా ప్రయాణం విషయానికొస్తే ప్రయాణం చేసిందంతా కూడా బారుకి బీచే తగులుతుందండి. బీచ్ ఒడ్డునే ప్రయాణం అంతా కొనసాగుతుంది. అది కాకుండా బెస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా బీచ్ ఒడ్డునే అంటే ఒకే వైపు అయితే ఉన్నాయి. సో, అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం డిస్టెన్స్‌లో కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉన్నాయి. సో, ఒక్కొక్కటిగా అయితే చూసుకుంటా వెళ్తున్నాము. ఇంకా ఇక్కడికొచ్చేసరికి ముందు తెన్నేటి పార్క్ అయితే ఉంది. ఇంక ఇది చూసి ఇంకా పైన ఫిషింగ్ హార్బర్ చూడడానికి వెళ్దామని అయితే అన్నారు. వెళ్ళేటప్పుడే చూసుకుంటా వెళ్ళిపోతే మంచిది. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అంటే చాలా టైం పడుతుంది. ఎళ్లి రావడం జర్నీ దండగని చెప్పి ఇంక ఇక్కడైతే బైక్ ఆపేసి నేరుగా వచ్చి బీచ్‌నైతే అంటే తెన్నేటి పార్క్‌నైతే చూస్తున్నాము. మొత్తం ఇక్కడ పార్క్స్ అన్నీ కూడా ఏంటంటే బీచ్ ఒడ్డునే భలే కట్టారు. మేము ఆల్మోస్ట్ యూట్యూబ్‌లోనే వైజాగ్‌కి బెస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా సెర్చ్ చేసి చూసే వచ్చాము. సో, అందులో ఈ తెన్నేటి పార్క్ అయితే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. సో, అది ఎలా ఉంటుందా అని అయితే అనుకున్నాను. అంటే మామూలుగా పార్క్ అంటే జస్ట్ పార్కే కదా అనుకున్నాము. కానీ అన్నిటికంటే దీని అందం వేరే. దీని యొక్క వ్యూ కానీ, చుట్టూ ప్రదేశం కానీ, దీని అంటే మొత్తం గార్డెన్ గానీ చాలా అందంగా ఉంది. ఇంకా కాసేపు ఉండే కొద్దీ ఉండాలనిపిస్తుంది. అంత మంచిగా ఉంది. అది కాకుండా నేరుగా మనం పార్క్ నుంచి సముద్రాన్ని అయితే చూడవచ్చు. భలే ఉందిక్కడ. మా వారైతే ఇంకా మాటలు లేవు. అలా వ్యూనైతే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేమిద్దరం అయితే కాసేపు ఇక్కడే టైం అయితే స్పెండ్ చేసి ఇదంతా కూడా కిందననమాట. ఇంకా ఇది వచ్చి పైన కొంచెం. సో, ఈ పైనుంచి చూస్తే ఇంకా అందంగా చుట్టూ ప్రదేశాలన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తాయి. ఇక్కడైతే మా వారు అసలు ఫోటోస్, వీడియోస్ అయితే పెద్దగా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇంకా నేనే బలవంతంగా తీస్తున్నాను. ఎందుకంటే రేపటి రోజుల్లో ఇవన్నీ కూడా చూసుకునేటప్పుడు గుర్తుగా ఉంటాయి. సో, ఇంకా ఇదంతా కూడా కూర్చొని బీచ్‌నైతే ఎంజాయ్ చేయొచ్చు. చూసుకుంటూ కాలాన్నైతే గడిపేయవచ్చు అన్నట్టుంటుంది. ఇంకా ఇదిగోండి చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా అంటే చాలా అందమైన ప్రదేశం అనేది ఈ తెన్నేటి పార్క్ చెప్పొచ్చు. చాలామంది ఆ షిప్‌లో కూడా ఎక్కుతున్నారు. జస్ట్ అది అలా ఉంచేసారనుకుంటా మూవ్ అవ్వకుండా. ఇంకా జనమైతే ఎర్లీ మార్నింగ్ కదా! సో, పెద్దగా అయితే లేరు. కానీ నిన్న మేము సండే రోజు వచ్చిన రోజు మాత్రం బైక్ మీద నుంచి వెళ్తూ ఉంటే మాత్రం జనం అసలు మామూలుగా లేరు. ఖాళీ లేదు. సండే కదా! సో, చాలామంది వస్తారు. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి పెద్దగా మేము వెళ్ళిన ప్రతి చోట జనమైతే లేరులెండి. తొందరగా ఎర్లీ మార్నింగే మేమైతే ప్లేసెస్ అన్నీ కూడా చూడడం అయితే స్టార్ట్ చేసాము. ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తున్నాము. కాకపోతే మా వారికి సబ్‌మెరైన్ అయితే చూడాలని ఆశ అయితే ఉండిపోయింది. మాకైతే నైటే చూద్దాం అనుకున్నాం. కానీ ఎందుకో మర్చిపోయాం దాన్ని. వేరే నేవీ మ్యూజియం అయితే చూసాము. అందుకే మా వారు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకైతే సబ్‌మెరైన్ మ్యూజియం చూసైతే వెళ్దామనైతే అన్నారు. సరే అన్నాము. కానీ టైం అయితే కుదరలేదు. సెట్ అవ్వలేదు. ఇంకా మిగతాయన్నీ చూసుకునేసరికి టైం హోగయ్యా. కాకపోతే ఫిషింగ్ హార్బర్ చూడడానికి మాత్రం ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి. మాకు ఈ సరౌండ్ అంటే ఓన్లీ వైజాగ్‌లో అటు ఇటు తిరగడానికే 100 కిలోమీటర్ల దగ్గరే పట్టింది. ఎందుకంటే తిరిగిన ప్లేసెసే 2 సార్లు ఆ చివరికి, ఈ చివరికి తిరుగుతానే ఉన్నాము. ఒక ప్లానింగ్ మీదే వెళ్ళాము. కానీ ఒక్కొక్కటిగా చూసుకుంటా అంటే రూమ్ అనేది మేము ఈ చివరనైతే తీసుకున్నాము. కానీ ముందు టెంపుల్‌కి వెళ్ళాలని చెప్పి టెంపుల్ అయితే చాలా దూరంలండి. సో, అక్కడి వరకైతే వచ్చాము. మళ్ళీ చివరికైతే వెళ్తున్నాము. ఇంక ఇవన్నీ కూడా పార్కులే. బీచ్‌కి బారుకైతే ఇలా చిన్న చిన్న పార్కులయితే కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడా మేము చూడలేదు. మా అన్నయ్య అయితే ఇలా చిన్న చిన్న పార్కులన్నీ కూడా చూసుకొని టైం వేస్ట్ అయితే చేయొద్దు బావ అని అనేసాడు. ఎందుకంటే ఇలాంటివి ఎక్కడైనా చూడగలం. కానీ చూడలేని మెయిన్ ప్లేసెస్ మాత్రమే చూడండి అని అన్నాడు. సో, అందుకే ఈ పార్కులన్నీ కూడా బైక్ మీద వెళ్ళేటప్పుడు చూడడమే తప్ప లోపలికైతే వెళ్ళలేదు. ఒక్క తెన్నేటి పార్క్ మాత్రమే చూసామండి. అది మాత్రమే లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూసుకొని వచ్చాము. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కానీ అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది. ఒక్క వైజాగ్‌లోనే ఇన్ని ప్లేసెస్ చూసామంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అది కాకుండా ఎక్కడికక్కడ ఎక్కువగా మ్యూజియంలయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ వైజాగ్‌లో ప్రతి ప్లేస్ కూడా కవర్ చేసాము. బట్ ఎక్కడో ఒకటి టైం సెట్ అవ్వక వదిలేసామే కానీ మిగతాయన్నీ కూడా మంచిగా చూసుకొనైతే వచ్చాము. వైజాగ్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా 2 డేస్ ప్లాన్ అయితే ఉండాలి. అలా అయితేనే చూసుకొని రాగలం. ఇంకా ఇదంతా కూడా ఫిషింగ్ హార్బర్ దగ్గరికైతే వచ్చామండి. మేము వచ్చేటప్పుడు ఒక రూట్‌లో వచ్చాము. వెళ్ళేటప్పుడు ఒక రూట్‌లో వెళ్ళాము.
వెళ్ళేటప్పుడైతే బయట నుంచయితే వెళ్ళాము. ఇంకా వచ్చేటప్పుడైతే ఫిషింగ్ హార్బర్ నుంచయితే లోపల నుంచయితే వచ్చామండి చూసుకుంటూ. ఫిషింగ్ హార్బర్ చూడాలంటే మాత్రం కొంచెం స్మెల్ అయితే తట్టుకోవాలండి. అలా అయితేనే లోపలికి వెళ్ళాలి. ఏమీ తినకుండా వెళ్తే ఇంకా చాలా మంచిది. లేదంటే మాత్రం తిన్నది కూడా వామిటింగ్ అయిపోతుంది. నిజంగా అక్కడ ఉన్నవాళ్ళు చాలా గ్రేటేనండి. అయినా కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే అంతేని. అదే ప్లేస్‌లో ఉంటే మాత్రం ఎందుకంటే అలవాటయిపోతుంది కదా! అంతగా అనిపియదు. కొత్తగా వెళ్తే మాత్రం బాగా వాసనయితే వస్తుంది. ఇంకా మేము అలా చూసుకుంటా వెళ్తున్నాము. కానీ ఫిషింగ్ హార్బర్ చూడాలంటే మాత్రం మార్నింగ్ అయితే అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా మార్కెట్ కదా! సో, ఏమీ చూడలేము. మొత్తం రద్దీ రద్దీగా ఉంటుంది అసలు. బైకులు కూడా ముందుకు పోనీయటానికి కూడా ప్లేస్ ఉండవు. కానీ ఎప్పుడైనా చూడాలంటే ఈవినింగ్ టైంలో లేదా మధ్యాహ్నంలో వెళ్తే మాత్రం కొంచెం మంచిగా చూడొచ్చేమో. కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ మాత్రం చేపలు గానీ, రొయ్యలు ఇవన్నీ కూడా కొంచెం చవకగానే వస్తాయనుకుంటా. అసలు ఎక్కడ చూసినా సరే అవే లోడ్‌లేస్తున్నారు. ఇదిగోండి ఈళ్ళు చిన్న చిన్న కొట్టుల వాళ్ళేమో కొనుక్కొని వెళ్ళి ఊర్లో గట్టా అమ్ముతుంటారు కదా! సో, వాళ్ళందరూ కూడా ఇక్కడే కొనుగోలు చేస్తారనుకుంటా. ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇంకా మేము లోపలికైతే వెళ్ళడానికి అసలు ప్లేస్ అయితే లేదు. ఇంకా బ్యాక్‌కైతే వచ్చేసాము. ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ మాకు లైట్ హౌస్ అయితే కనిపించింది. కానీ లోపలికి అలౌ అయితే చేయరంట. సో, బయట నుంచి చూసుకుంటూ ఇంకా అలా అయితే రిటర్న్ అయితే ఆర్‌కే బీచ్ సైడ్ అయితే వచ్చేసాము. ఎందుకంటే కైలాసగిరికి అయితే టైం అయింది చూడటానికి. రోప్‌వే ఓపెన్ చేస్తారు కాబట్టి ఇంకా వెనక్కైతే వచ్చాము. కింద నుంచి చూస్తే కైలాసగిరి బోర్డు అయితే కనిపిస్తుంది. ఇంకా మేము 11:00 10:30 అనుకొని వెళ్ళిపోయాము. కానీ అక్కడ అరగంట అయితే వెయిట్ చేసిన తర్వాత లోపలికైతే అలౌ చేశారు. మనిషికొచ్చి రూ. 150 అంట టికెట్. చిన్న పిల్లలకైతే రూ. 80 ఎంతో ఉంది. అలానే లోపలికి ఎంట్రీ టికెట్ అయితే మనిషికొచ్చి రూ. 15 అయితే తీసుకున్నారండి. అది కాకుండా మనిషికి మళ్ళీ రోప్‌వే వరకు అయితే రూ. 150 టికెట్ అంట. కాలినడకన వెళ్ళిపోవచ్చు. అది కూడా ఉంది. అలానే బైకులతో కూడా వెళ్ళొచ్చు. కానీ మేము ఇదెప్పుడు నేను ఎక్కలేదు. మా ఆయన అయితే ఇదివరకు ఎక్కారు కానీ నేనెప్పుడు కూడా రోప్‌వే అనేది ఎక్కలేదు. సో, అందుకు ఎక్కువగా క్యూరియాసిటీ ఎలా ఉంటుందో ఎక్కాలని. సో, అందుకైతే రోప్‌వే నుంచయితే వెళ్ళాము. మేము వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ కదా! జనం బాగా ఉన్నారు. సో, ఫ్యామిలీని అలానే నలుగురేసి, ఐదుగురేసి, ఆరుగురేసిని అయితే పంపిస్తున్నారు. ఇంకా మేమైతే మంచిగా ఇక్కడ కూడా ఫోటోస్, వీడియోస్ తీసుకొని లగేజ్ అయితే అక్కడే వదిలేసాము. లగేజ్ కౌంటర్ కూడా ఉంది. సో, లగేజ్ మనం కిందనే పెట్టేసి లోపలికి అదే పైకైతే వెళ్ళొచ్చు. మేము హెల్మెట్, బ్యాగ్ అన్నీ కూడా అక్కడనే వదిలేసి అయితే బయలుదేరాము. వాటికి కూడా ఛార్జ్ చేస్తున్నారు. రూ. 15, రూ. 20 లగేజ్‌కి అయితే తీసుకుంటున్నారు. స్టార్టింగ్ కాబట్టి వెళ్ళేటప్పుడు కొద్దిగా భయం అనిపించింది కానీ వచ్చేటప్పుడు అయితే అంతకేమీ లేదు. కాకపోతే ఇక్కడ నుంచి మొత్తం వైజాగ్ సిటీ మొత్తం చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా భలే క్లియర్‌గా, నీట్‌గా కనిపిస్తుంది. అందంగా ఉంది. జూ పార్క్‌లో కూడా లగేజ్ కౌంటర్ అయితే ఉంది. లోపల మనం లగేజ్ అయితే అక్కడ పెట్టి లోపలికి వెళ్ళి జూ అయితే చూడొచ్చు. ఎక్కడికక్కడ లగేజ్ కౌంటర్‌లు అయితే బాగానే ఉన్నాయి. బ్యాగ్‌కి ఇంతని చార్జ్ చేస్తారనమాట. దూరం నుంచి మాత్రం వైజాగ్ రావాలంటే మాత్రం 2 డేస్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకునే రావాలండి. అలా అయితేనే అన్ని ప్లేసెస్ కూడా మ్యాక్సిమం కవర్ చేస్తూ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అలానే ఇంకొకటి ఏంటంటే మనీ పరంగా వస్తే మాత్రం రూమ్‌కి అవుతాయి. రూమ్‌కి అలానే ఫుడ్‌కి మాత్రమే అవుతాయి. ఇంకా అదనంగా మనకేమైనా మన ఖర్చుని బట్టే మనీ అయితే అవుతుంది. అలానే ఈ పార్కులు వీటికైతే ఏమీ డబ్బులైతే తీసుకోవట్లేదు కానీ బీచ్‌కి గానీ ఎక్కడికైనా ప్లేసెస్‌కి వెళ్ళేటప్పుడు టికెట్స్ అయితే మనకి ఉంటాయి. అంటే ఇప్పుడు మ్యూజియంకి వెళ్ళామనుకోండి అక్కడ మనిషికి రూ. 70 అలా మనిషికింతని చెప్పి అయితే ఉన్నాయి. కానీ పార్కులకైతే ఏం డబ్బులైతే తీసుకోవట్లేదు. ఇంకా మేము కైలాసగిరి పైకైతే వచ్చేసామండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయితే మాత్రం చాలానే ఉన్నాయి. అలానే ఇక్కడ మన ఫోటో అనేది కాఫీ కప్పుల మీద కానీ ఇలా ప్రింట్ చేసి అయితే ఇస్తారంట. ఈ రోప్‌వే అనేది 11 గంటలకు స్టార్ట్ అయ్యి మళ్ళీ 2కి అయితే స్టాప్ అయిపోతుందంట. మళ్ళీ లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. తర్వాత 2:30 నుంచి ఎప్పుడో మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. సో, అందుకు ఈలోపే చూసుకొని వచ్చేద్దామని అయితే అనుకున్నాము. ఎందుకంటే మేము మళ్ళీ రామానాయుడు స్టూడియోకి అయితే వెళ్ళాలనుకున్నాము. సో, అందుకైతే ఇక్కడ కొంచెం మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా చూసుకొని త్వరగా అయితే బయటకైతే వచ్చేసాము. కైలాసగిరికల్లా మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే శివపార్వతుల విగ్రహాలేనండి. సో, ఎక్కువ మంది కైలాసగిరి అని వచ్చామంటే ముఖ్యంగా వీటిని చూడటానికే రావాలి పైన. ఎందుకంటే వీటికంటే అట్రాక్షన్ అయితే పైన ఇంకేమీ ఉండదు. సో, మొత్తం ఇక్కడ మేమైతే మామూలుగా అక్కడ ఫొటోస్ కూడా తీసి అప్పటికప్పుడే కడిగేసి ఇచ్చేస్తారంట. సో, అక్కడైతే నేను మా వారు ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మిగతాయన్నీ కూడా మేము ఫోన్‌లో మంచిగా ఫొటోస్ అయితే తీసుకొని మొత్తం కూడా వ్యూ అనేది కూడా ఎంజాయ్ చేసాము.
అలానే ఇక్కడ ఈ లవ్ కైలాసగిరి అని ఇక్కడ ఉంటుంది చూడండి వైజాగ్. సో ఇది ఇక్కడైతే మంచిగా ఫొటోస్ తీయడం మాత్రం అసలు మర్చిపోకూడదు. అలానే ఇక్కడ ఎదురు బొంగుల దగ్గర ఫోటో తీయమంటే మా వారైతే ఎక్కడ ఫోటో తీయట్లేదు, వీడియోస్ తీస్తున్నారు. ఇంకా వీడియోలోనే ఫొటోస్ అయితే కట్ చేస్తున్నారనమాట. ఇంకా తీసిన ప్రతి వీడియో నాకు అప్లోడ్ చేయకుండా ఉండలేను, ఎందుకంటే ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. సో నేను ఎలా వెళ్తుంటే మా వారైతే వెనకాల వీడియోస్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. లోపల ఉన్నంతసేపు అసలు ఉమ్మది మేసేస్తుంది, గాలి అస్సలు లేదు. కానీ బయటనే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఏమంటే గాలి వస్తుందో. మా వారు అందుకే పద్దాకి ఇక్కడిక్కడే తిరగదాం అంటున్నారు, కానీ లోపలికైతే అసలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత గాలి అయితే లోపలైతే లేదు. ఇక్కడ మాత్రం చాలా ఫ్రీగా ఉంది. అబ్బా ఏముంది ఇక్కడ నుంచి. వామ్మో, ఇక్కడి నుంచి చూస్తుంటే అసలు వైజాగ్ మహానగరం అంతా కూడా కనిపిస్తుంది. మనకి కైలాసగిరి అని బోర్డు కనిపిస్తుంది కదా, సో అది ఇక్కడి నుంచే. బట్ మనకి కింద నుంచి అయితే నీట్గా కనిపిస్తుంది. ఇంకా మా వారైతే మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. అలానే ఇక్కడ కూర్చొని మంచిగా కబుర్లు కూడా చెప్పుకుంటూ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మా వారికి మాత్రం ఈ ఓపెన్ ప్లేసెస్ చుట్టూ కూడా బాగా నచ్చాయి. మంచిగా వ్యూ కనిపిస్తుంది, అలానే మంచిగా గాలి కూడా వస్తుంది. చాలా అంటే చాలా మంది లోపలంతా గార్డెన్ మొక్కలు ఉన్నా సరే అసలు ఉమ్మది మేసేస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎంత బాగుందో. కాసేపు ఇక్కడే ఉన్నాము, ఆ తర్వాత ఏమో ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఒక అతను అంటే ఇవన్నీ కూడా తయారు చేసి మ్యూజియంలో పెట్టి చూపిస్తున్నారు. లోపలికైతే వెళ్ళి టికెట్ తీసుకొని చూడొచ్చు. కానీ మేము లోపలికైతే ఏం వెళ్ళలేదు. బయట నుంచి అసలు అక్కడ కూర్చున్న వాళ్ళే మేము నిజంగా రియల్ మనుషులు అనుకున్నాం దూరం నుంచి చూసి. కానీ అవన్నీ కూడా బొమ్మలు. చూసే తర్వాత అవక్కైపోయాం. సో ఇంకా మొత్తం కూడా మంచిగా చూసుకుంటూ అయితే వెళ్ళాము. అలానే ఇక్కడ మనం షాపింగ్ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది. చూసినవన్నీ కొనాలనిపిస్తుంది, కానీ ఏది కూడా మేము తీసుకోలేదు. జస్ట్ ఫొటోస్ తీసుకున్నాం కదా, అతని దగ్గర ఫొటోస్ అయితే కడిగించి మొత్తం కూడా అలా ఒకసారి చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. నిజానికి ఫొటోస్ మేము తీసుకున్న ఫోన్లోనివే బాగున్నాయి, వాళ్ళు కడిగించినవి అయితే అసలు ఏమి నచ్చలేదు. ఇంకా మేమైతే రోప్ వేకి టైం అయిపోతుంది, మళ్ళీ క్లోజ్ చేసేస్తారని అయితే ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. సో వెళ్ళేటప్పుడు ఏం భయం ఏం లేదు, మంచిగా ఎంజాయ్ అయితే చేస్తూ వెళ్ళాము. సో ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు అయితే వచ్చి లగేజ్ అయితే తీసుకున్నాము. అప్పుడు టైం వచ్చి అయితే 2 గంటలు అయిందండి. ఇంకా ఫుడ్ అయితే తిందామని బయటకు వస్తేనే కైలాసగిరికి ఎదురుగా ఒక చిన్న హోటల్ అయితే చెట్టు కింద అయితే ఉంది. అలానే ఆ రోజు సోమవారం కాబట్టి నాన్ వెజ్ ఏమీ తినము. సో ఓన్లీ వెజ్జే కాబట్టి అక్కడ ఫుడ్ మొత్తం కూడా వెజ్జే ప్రిపేర్ చేస్తున్నారు. అలానే చుట్టూ బీచ్ వ్యూ కదా, సో చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడైతే ఆ రోజు ఫుడ్ అయితే తినేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. అలానే కాస్ట్ కూడా మనిషికి వచ్చి 120 అయితే తీసుకుంటున్నారు, రీజనబుల్గానే ఉంది. అలానే ఫుడ్ కూడా ఆ రోజు మంచిగా అయితే అనిపించింది. వెళ్ళినప్పటి నుంచి అయితే మంచిగా ఫుడ్ తింటాం అదే. సో ఇంకా మేమైతే బ్యాక్ అయిపోయాము. అంటే ఇదిగోండి రిషికొండ ప్యాలెస్ అయితే. నెక్స్ట్ అయితే రుషికొండ బీచ్కి అయితే వచ్చామండి. వచ్చిన రోజు వచ్చాం కానీ ఫోన్ ఛార్జింగ్ లేదని అయితే పెద్దగా చూడలేదు. బట్ ఆ రోజు సండే కావటంతో జనం మాత్రం మామూలుగా రాలేదు, అసలు ఖాళీ లేదు ఆ రోజు అయితే. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము వెళ్ళేటప్పుడు బయలుదేరేటప్పుడు వచ్చి ఒకసారి అయితే మొత్తం కూడా చూసుకుని వెళ్ళాము. అలానే ఇక్కడైతే ఫోన్ కూడా కాసేపు ఛార్జింగ్ అయితే పెట్టాము. అవన్నీ తిరిగేసరికి ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో ఇంక రాళ్ళ మధ్య అయితే మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాము. ఆ రోజు జనం అయితే ఏం పెద్దగా లేరు, ఎందుకంటే సోమవారం కదా. ముందు రోజు సండే రోజు అయితే మాత్రం అసలు ఖాళీ లేదు. అలానే ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంది. ఒకవేళ బోట్ ఎక్కాలనుకుంటే మాత్రం మనిషికి 250 అయితే తీసుకుంటున్నారు. ఇంకా మేమైతే ఎక్కలేదు. మొత్తం కూడా వ్యూ అంతా చూసుకుని అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. ఓకే, బీచ్ చూసిన తర్వాత ఇంకా రామానాయుడు ఫిల్మ్ స్టూడియోకి అయితే వచ్చాము. ఇక్కడైతే మనిషికి టికెట్ వచ్చి 60 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. అలానే టైమింగ్స్ కూడా మీరు చూసినట్లయితే అక్కడ ఉన్నాయి. ఇదంతా కూడా ఎత్తైన కొండ, 2 కొండల మధ్య నుంచి అయితే రూట్ వేసి ఫిల్మ్ స్టూడియో అయితే నిర్మించారు. అలానే ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయ్యాము.
అనుకుంటుంది. పద ఉన్నాయా? ఓకే ఎలా జైల్లోకి వెళ్ళిరా. కనబడతలేదు, సెల్లని కనబడాలి. ఇటు వచ్చే ఫోటో తాత చూపించి తాత జైల్లో సో పెట్టే. ఇదంతా చూస్తుంటే ఒక చిన్న ఊర్లాగా ఉంది. మొత్తం కూడా సెటప్పే, అంటే సెటప్ అని కాదు, నిజంగా రియల్ ఇల్లులే ఇవన్నీ కూడా. అంటే పాతకాలం నుంచి, మిడిల్ క్లాస్ నుంచి, హై రేంజ్ నుంచి ప్రతి ఇల్లు కూడా ఉన్నాయి. సో అలా ఉన్నాయి అన్నమాట మొత్తం కూడా. ఎక్కడైతే షూటింగ్స్ అన్నీ కూడా చేస్తారండి. నాకు ఈ పెంకుటిల్లు మాత్రం భలే నచ్చింది. ఇదంతా కూడా ఒక ఊరు మాదిరిగా అనిపించింది, కాకపోతే జనాలు లేని ఊరు అనమాట. ఇంకా పాతకాలపు పెంకుటిల్లులు ఎలా ఉంటాయో కూడా ఇక్కడ ఒక పెంకుటిల్లు అయితే పాతకాలంలో కూడా కట్టారు. అలానే పెద్ద పెద్ద మేడలు కూడా ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో పాపారాయుడు అలాంటి వాటికి. సో అలా కూడా ఉన్నాయి. ఇంకా ఇదంతా కూడా మేము మంచిగా అయితే చూసుకొని నెక్స్ట్ అయితే శ్రీరామనారాయణము విజయనగరం అయితే బయలుదేరాము. ఇంకా ఎక్కడ కూడా ఆగలేదు, నేరుగా విజయనగరం వెళ్ళిపోయాము. సో విజయనగరము చూసినట్లయితే టెంపుల్ వ్యూ అయితే పైనుంచి అయితే ఇలా ఉంటుంది. ఒక ధనస్సు ఆకారంలోనైతే గుడిని అయితే నిర్మించారు. మామూలుగా మనకి లోపలికి వెళ్ళి చూస్తే ఏమనిపించదు, బట్ పైనుంచి డ్రోన్లో చూస్తే ఇలా ఉంటుంది ఫోటో అయితే. మామూలుగా అయితే మేము ఫోటో గురించి విన్నామే కానీ చూడలేదు, బట్ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మాకు ఎక్కడ కూడా అలా అనిపించలేదు ధనస్సు ఆకారంలోని. కానీ పైనుంచి డ్రోన్ లాగా గూగుల్లో మేము సెర్చ్ చేసి ఫోటో చూస్తే మాత్రం భలే అనిపించింది, నిజంగా ఎంత అందంగా ఉందని. సో కరెక్ట్గా మేము వెళ్ళేసరికి ఇక్కడ అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఇంకా హారతి దర్శనం అయితే చేసుకుని అమ్మవారిని దర్శించుకొని అలా ఇంకా అక్కడి నుంచి అయితే మొత్తం గుడి చుట్టూ అయితే చూసుకుని వచ్చాము. లోపల అయితే ఫొటోస్ వీడియోస్ అవి తీయడానికి అలౌ అయితే లేదు, ఎందుకంటే లోపల మనకి రామాయణం అంతా కూడా ఒక శిల్పాల మాదిరిగా చెక్కి అయితే వివరిస్తారు. అందుకేనండి లోపల ఫొటోస్ వీడియోస్ అయితే ఏమీ కూడా తీయలేదు. ఇంకా రాత్రిపూట అయితే విద్యుత్ కాంతులతో అయితే గుడి మొత్తం కూడా భలే వెలిగిపోతుంది. సో ఇదండి 2 days అయితే మంచిగా ప్లాన్ చేసుకొని మొత్తం కూడా అన్నీ చూసుకొని అయితే ఇంటికైతే వెళ్ళాము. ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 10 గంటలు అయిపోయింది. సో మొత్తానికి మొత్తం కూడా చూసుకొని మంచిగా వెళ్ళాము. అలానే వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నేను చూసినవన్నీ కూడా మీకైతే చూపించేశాను. మొత్తానికి ఎప్పటి నుంచో చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా చూసేసామండి. ఇంకా 1 year తర్వాత ఏమో ఇక్కడికి మళ్ళీ వచ్చేది. సో ఇదండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తామండి. వీడియో నచ్చిందో లేదో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ధన్యవాదాలు.